నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ మహాజాతర గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ పగిడిగిద్దరాజు భద్రాచలంలో గంజాయి పట్టివేత 50 కేజీల గంజాయి స్వాధీనం 3 అరెస్ట్ కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం 2 కంటైనర్లు ఢీ 1 మృతి జూలూరుపాడులో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సమ్మక్క సారలమ్మ మహాజాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో బుధవారం రోజున సారలమ్మ అమ్మవారిని కన్నెపల్లి జంపన్న వాగు నుంచి గద్దెల వద్దకు పూజారులు తీసుకువచ్చారు. తొలి రోజున సారలమ్మతో పాటు పగిడిద్దరరాజు గోవిందరాజు గద్దెలపై కొలువు తీరారు. ఈ క్రతువును ఆదివాసీ పూజారులు ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో ఇప్పటికే మేడారానికి చేరుకోవడంతో వనమంతా జనసంద్రమైంది. జంపన్న వాగుకు ఇరువైపులా మేడారం గ్రామానికి నలుదిక్కులా గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం సాయంత్రానికి చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై కొలువు తీర్చే మహాఘట్టం కోసం వీరంతా వేచి చూస్తున్నారు.
నుంచి భద్రాచలం మీదుగా కేరళకు అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. భద్రాచలం పరిధిలోని కూనవరం రోడ్డులో ఈ రోజు ఉదయం ఎక్సైజ్ శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టగా ఒక కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ నిర్వహించారు. తనిఖీలో కారులో దాచిపెట్టిన 50 కేజీల గంజాయి బయటపడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సుమారు 25 లక్షల రూపాయల విలువైన గంజాయి తీపోట రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి మాట్లాడుతూ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిసినట్లయితే ప్రజలు వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఓకే సార్, రైట్. కాకినాడ జిల్లాలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కంటైనర్ వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మరో 2 గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రోడ్డు వెడల్పు చేసి కాంట్రాక్టు సమస్య లేకుండా చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలోని పాపకోలు రహదారిని 3 అడుగులు పెంచితే సరిపోదని 7 అడుగులు పెంచితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని అన్నారు. ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే 7 అడుగులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, నాగుల మీనా, చందు శాషా, ఎల్లంకి మధు, ఎస్కే బుడాన్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రానికి అనుసంధానమైనటువంటి పాపకల్లు క్రాస్ రోడ్ నుంచి జూలూరుపాడు ఊరు ఎండింగ్ వరకు ఉన్నటువంటి రోడ్డుని 7 మీటర్ల రోడ్డుగా పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రోడ్లో దాదాపు 10-12 గ్రామ పంచాయతీల ప్రజలు నిత్యం లేస్తే ఈ పాపకల్ రోడ్లో ఈ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటూ రోజు ప్రయాణించవలసి వస్తూ ఉంది. ఈ రోడ్లో 2 బ్యాంకులు ఉన్నాయి. 2 బ్యాంకుల ముందు కూడా ఒక వెహికల్ వస్తే, ఒక కారు వస్తే మొత్తం అలా దాటిపోయేంత వరకు కూడా ఈ 100-200 మీటర్లు దాటిపోయేంత వరకు కూడా ఇంకో వెహికల్ తిరిగే పరిస్థితి లేదు. ఇలాంటి ట్రాఫిక్ సమస్యలో గత 15-20 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటీవల పెరిగిన జనాభా రీత్యా, పెరిగినటువంటి ట్రాఫిక్ రీత్యా ఎన్నోసార్లు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఆందోళన నిర్వహించాం. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం, మెమోరాండాలు ఇచ్చాం. ఎన్ని రకాలుగా మేము సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ అధికారులు స్పందించకపోవడమే కాకుండా ఇటీవల కాలంలో శాంక్షన్ అయినటువంటి రోడ్డుని 7 మీటర్లకు ఎక్స్టెన్షన్ చేయాల్సిన రోడ్డుని దాన్ని 5.5 మీటర్లకి కుదించుకుంటూ 7 మీటర్ల లోపు 5.5-6 మీటర్ల లోపు కుదించుకుంటూ రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయకుండా, రోడ్డు మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించకుండా రోడ్డును ఆక్యుపై చేసి అధికారులు రోడ్డును ఆక్యుపై చేసి అందరూ ఆక్రమించుకొని రోడ్డుని ఆక్రమించుకున్నప్పుడు ఆక్రమణలు నిర్మించినప్పుడు కూడా ఆక్రమణలు తొలగించకుండా, రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయకుండా ఉన్న రోడ్డుని తూతు మంత్రంగా పూర్తి చేసి అధికారులు మమానిపించేటువంటి పద్ధతుల్లో అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క పద్ధతిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. రేపు భవిష్యత్తులో ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి బ్యాంకుల ముందు ఉన్నటువంటి ఈ రోడ్డుని కనీసం
ఈ వెంగనపాలెం రెవెన్యూలో ఏదైతే గుండెపూడి రెవెన్యూలో ఉందో కనీసం ఈ బ్యాంకులు దాటేంత వరకైనా ఈ రెవెన్యూ గ్రామం పూర్తయ్యేంత వరకైనా ఈ యొక్క రోడ్డుని 7 మీటర్లకు విస్తరించాలి. విస్తరించకుండా కనుక రోడ్డు పనులు చేపట్టినట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతరకి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. జాతర పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచామని తెలిపారు. భక్తుల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టామని అన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు సిబ్బందిని ఏర్పాటు చేశారని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం వాటిల్లకుండా విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అగ్రంపాడు ఆత్మకూరు మండలం హన్మకొండ జిల్లా 2026 సంవత్సరం జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్త జనానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరి వచ్చేసి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో కొన్ని ఏర్పాట్లు జరిగిన విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. ముఖ్యంగా ఏంటంటే క్యూ లైన్స్ కూడా గతంలో ఏంటంటే స్పెషల్ దర్శనం, ధర్మదర్శనం పక్కనే ఉండడం వల్ల ఈ స్పెషల్ దర్శనం లైన్లోకి వచ్చేసి ధర్మదర్శనంలో జంప్ అయ్యి అందులో పోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ దర్శనం వేరే లైన్ పెట్టేసేసి ధర్మదర్శనం వేరే పెట్టేసినాం. 500 రూపాయల దర్శనాన్ని 200 రూపాయలుగా తగ్గించి దానికి సపరేట్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా వృద్ధులకు, వికలాంగులకు కలిపి ఒక లైన్ కూడా సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎందుకంటే ఈ 4 లైన్లు ఎట్ ఏ టైం పోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి లైన్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా మనకు పోలీస్ సిబ్బందితో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గతంలో 50 కెమెరాలు పెడితే ఈసారి 100 కెమెరాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ మీద ఫోకస్ ఎక్కువ చేయడం జరిగింది. గతంలో తక్కువ పెట్టాలని చెప్పి జనాలు తెలపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మేము ఇప్పుడు 500 నుంచి 600 వరకు ఎల్ఈడి లైట్స్ పెట్టడం జరిగింది. చుట్టుపక్కల ఎక్కడ కూడా చీకటి అనే వాతావరణం కనపడకుండా వెలుతురులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన వాటర్ కూడా అందిస్తున్నాం. అంతేకాకుండా మరుగుదొడ్లు కానీ, స్నానాల గట్టాలు కానీ ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకోవడం జరిగింది. నిరంతరం మనకు విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ అందుబాటులో ఉండేసి ఎవరికైనా ఏమన్నా జరిగిన వెంటనే చికిత్స ఇచ్చేసి కూడా వాటిని ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ వారి సహకారాలతో కూడా వచ్చే భక్తులు, జాతరకు వచ్చే భక్తులను కూడా వెంటనే గమ్యం చేసే విధంగా కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వారు అన్ని శాఖల సమన్వయంతో ఆర్డీఓ గారి సమక్షంలో ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఐనవోలు జాతరలో ఉన్నప్పుడు ఐనవోలు జాతరను సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామంలో ప్రభుత్వ స్థలంపై వివాదం చోటు చేసుకుంది. గ్రామ కంఠస్థలం సర్వే నంబర్ 74/3లో ఉన్న 4 ఎకరాలు 88 సెంట్లు స్థలాన్ని కబ్జా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుడు తలారి గంగాధర్ పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామ కంఠస్థలమైన సర్వే నంబర్ 74/4లో
4 ఎకరాలు 88 సెంట్ల భూమిని కబ్జా చేశారని, దీనిపై గతంలో కోర్టుకు వెళ్లామని, అప్పుడు మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మా దగ్గర ఆధారాలు లేవని వారికి కోర్టు డిగ్రీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆర్టీఐ యాక్ట్ ద్వారా స్థలం గురించి వివరాలు అడగగా ప్రభుత్వ స్థలమని, గ్రామ కంఠస్థలం అని తెలియజేయడం జరిగింది. ఈ ఆధారాలు మేము సమర్పించి మేము పోరాడుతుండగా కబ్జాదారులు కూడా కోర్టులో ఎక్కారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు వచ్చిన వీఆర్ఓ ప్రసాద్ ను మేము గ్రామ కంఠస్థలం ఎక్కడ ఉందో మాకు కూడా చూపించాలని కోరగా పొంతనలేని సమాధానం చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం కబ్జాదారుల నుంచి స్థలాన్ని కాపాడి పేదలకు అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నా ప్రసాదన ఏం లేదు, డైక్లాట్లో ఏముందినా ప్రసాదనా? మేడం మీరు సర్వే చేస్తున్నారు కదా, మీకు ఆ స్కెచ్లోనే మనకు స్కెచ్లోనే గవర్నమెంట్ ప్రైవేట్ అనేది ఉంటుంది కదా మేడం, మీకు తెలియకుండా మీరు ఎట్లా సర్వే చేస్తారు మేడం? అది ప్రైవేటా లేదంటే ఎట్లా మేడం? ఓకే మేడం. చెప్పమని సార్, అది గవర్నమెంట్ ఆడా ప్రైవేట్ ఆడా అని అది కూడా చెప్పకుండా ఎట్లా? గవర్నమెంట్ ఆడా ప్రైవేట్ అని చెప్పమను. తాగనేను తాగనేను మాలో కొంతమందికి సార్ అప్పుడు ఇంతకుముందు సారు ఎంఆర్ఓ సార్ మొత్తం డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడంతా సర్వే చేసి ఇదంతా గ్రామ ప్రజలదేను, మీరే అనుభవంలో ఉన్నారు, ఇది మీకే చెందుతుందని చెప్పేసి ఇంతకుముందు ఎంఆర్ఓ సార్ రామచంద్రరెడ్డి సార్ కూడా చెప్పి సంతకం పెట్టి సీలు కూడా వేసినాడు సార్. చూడండి సార్, సీలు కూడాను అర్థమైంది సార్. ఇట్లా మేము ఈ రకంగా మొత్తం అంతా పోరాడుకుంటా ఇది చేస్తున్నాం సార్. 2012లో మేము ఈ రకంగా అంతా జరుగుతా అంటే అప్పుడు ఇవే కాదు సార్, అసైన్మెంట్ భూములు, మాన్యం భూములు, శ్మశానం, లాస్ట్గా శ్మశానం కూడా బండి రస్తాలు శ్మశానంతో సహా కబ్జాలు చేసి మా పేర్లుంటే ఇట్లా రౌండప్ చేసి జి వెంకటేశ్వరరెడ్డి, రామలింగారెడ్డి అని చెప్పేసి దాదాపుగా 60-70 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసుకొని భయభ్రాంతులకు ప్రజలను గురి చేస్తున్నారు సార్. అర్థమైంది సార్, ఇది ఇక్కడ జరుగుతుండే విషయం సార్. అంతేకాకుండా ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరూ కూడా మేము ఏం చేస్తున్నామంటే సార్, అందరూ బాధితులే, ఎవరు పక్కన వాళ్ళంటే ఎవరు లేరు సార్. కానీ వాళ్ళు ఇంతమంది ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఒక్క 3 కుటుంబాలే 300 మంది ఇక్కడ ఉంటే ఒక్క ముగ్గురే కబ్జా చేసి అందరికీ ఇది చేస్తున్నారు సార్. ఇది దయచేసి ఇది గ్రామకంఠం సార్. ఆన్లైన్లో కూడా ఇప్పుడు సెర్చ్ చేసినా కూడా ఇది గ్రామకంఠంగానే విలేజ్ సైడ్గానే వస్తుంది. దయచేసి మ్యాప్లు కూడా సార్, ఇట్లా మ్యాప్ కూడా సార్ ఎవరెవరు పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. గూగుల్ సెట్ మ్యాప్లో కూడా మొత్తం ఎవరెవరు హద్దులు దిక్కులు మొత్తం కలర్ ప్రింట్తో సహా మా కాడ ఉన్నాయి సార్. అంటే ఇంత గతంలో ఎవరెవరైతే మేము ఉన్నామో వాళ్ళ మాత్రమే ఇక్కడ సార్ గూగుల్ మ్యాప్లో. వైఎస్ఆర్సీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత 1.5 సంవత్సరంలో ఎమ్మెల్యే నాని 300 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ప్రతి పంచాయతీలో భూములు కబ్జా చేస్తున్నారని, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలో ఆయనకు వాటా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలతో చంద్రగిరి ఎమ్మెల్యే అంతా అవినీతి పరుడు ఎవరూ లేరని, ఆయనను ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని అన్నారు. అవినీతి డబ్బు రాకపోతే నిద్ర పట్టడం లేదని, కాణిపాకంలో ప్రయాణం చేస్తారా అని ప్రశ్నించారు. ఇకపై ఎమ్మెల్యే భూముల కబ్జా చేస్తే అక్కడే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఒక గంట ముందు
నా పక్కన పాత్రికేయ మిత్రులు ఉంటే వాళ్ళు ఒక వీడియో నాకు చూపించడం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, పులివర్తి నాని గారిని ఎవరో ఒక మహిళ వచ్చి, మాకు ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే, పులివర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతిలకు ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈరోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి కుటుంబం, అవినీతి తిమింగలం ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఏ 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు చంద్రగిరిలో పులివర్తి నాని గారు అవినీతి చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో ఉదాహరణలు, మేము ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు బయట పెట్టాలని చూసినా కూడా అక్రమంగా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మాట్లాడే పాత్రికేయ మిత్రుల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్లు మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఈరోజు గాంధీపురంలో సర్వే నెంబర్ 13లో ఎన్ని ప్లాట్లు మీరు అమ్ముకొని మీరు మీ కార్యకర్తలు తిన్నారంటే నా దగ్గర ఒక్కొక్క ప్లాట్ ఆధారం కూడా ఇక్కడ ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నా. మల్లంగుంటలో 20 ఎకరాలు ఎస్సీలు భూమి ఉంటే దాన్ని ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక జీవో తెప్పించి దాంట్లో 1 ఎకరా మీ పార్టీ ఆఫీస్ పెట్టి మిగతా అంతా ఏ విధంగా వెనకాల కొట్టేయాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో మల్లంగుంటలో చేస్తున్నారు. అదేవిధంగా అవిలాల్లో మఠం భూములు ఆక్రమిస్తున్నారు. ఓటేరులో మొన్నే మీ సతీమణి గారు పులివర్తి సుధా గారు వెళ్ళేసి ఆ లోకేష్ చౌదరి అని ఎవరో ఉంటే అతని ఇంటికి ఒక కాలువ పొరంబోకుని ఒక ఇంటికి పోయేసి అడికి వెళ్ళేసి మీరు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడే దాని పక్కన ఆ ఓటేరు చెరువు కూడా మొన్న కబ్జా చేస్తే సిపిఐ వాళ్ళు, ఆల్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే ఇప్పుడు ఆగింది. అది కూడా ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా తిరుచానూరులో ఇనాం భూములు లెక్కలేని విధంగా ఎన్ని ప్లాట్లు మీరు తీసుకున్నారంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు ఇన్ని అంతమంది కాదు. అదేవిధంగా మంగళం శెట్టిపల్లిలో మీరు ఆ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ భూమిని కొట్టేస్తున్నారు. అంటే నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, మా తుమ్మలగుంట దాటినప్పటి నుంచి గాంధీపురం కావచ్చు, ఓటేరు కావచ్చు, అవిలాలు కావచ్చు, తిరుచానూరు కావచ్చు, పద్మావతిపురం కావచ్చు, ఇట్లా ఏ పంచాయతీ మొదలుకంటే ఆ రోడ్డు పక్కన ఉండే భూములన్నీ కూడా ఎప్పుడు ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మేము నిజాయితీ పరులం, మేము ఇవి చేస్తాం అవి చేస్తున్నామంటే ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నారు. దయచేసి మీరు చేసే ఇలాంటి పనులు చూసి ఇంకొకసారి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అని చెప్పి నిజంగానే మాకు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని వరగాలి క్రాస్ రోడ్డు నుంచి బూడిద లోడుతో వెళ్తున్న టిప్పర్ పాలిచెర్ల వారిపాలెం హెచ్పి పెట్రోల్ బంకు వద్ద బోల్తా పడింది. మెగా కంపెనీకి సంబంధించిన టిప్పర్లు రోజు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. కంపెనీకి వారికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంబంధిత అధికారులు సమర్పించిన ఇటువంటి వాహనాలు వేగాన్ని నియంత్రించకపోవడం ప్రమాదాన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ మహాజాతర. గద్దెలపై కొలువు తీరిన సారలమ్మ పగిడిగిద్దరాజు. భద్రాచలంలో గంజాయి పట్టివేత. 50 కేజీల గంజాయి స్వాధీనం, 3 అరెస్ట్. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 కంటైనర్లు ఢీ, 1 మృతి. జూలూరుపాడులో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.